చూడండి టీచర్స్ పిల్లలు భలే ఉన్నారు. హలో హలో. అసలు మేము ఇప్పుడే ఒక స్కామ్ నుంచి తప్పించుకున్నాం లక్కీగా తెలుసుకొని. వాళ్ళు 10 బాత్కే పైర్ దగ్గర పట్టుకెళ్తా అన్నారు కదా, అక్కడ నుంచి మీరు అవన్నీ చూడండి అని. అసలు అంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారా అని డౌట్ వచ్చింది. ఇవన్నీ చూసుకొని ఏషియాటిక్ లేదా సతర్న్ పైర్ వరకు ఉంటుంది అనమాట. ఈ లైన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జస్ట్ 150 బాత్ పర్ పర్సన్ అనమాట, 150 మార్కులు. ఇది చూసారా, సేమ్ మన ఇండియాలో టెంపుల్స్ లా ఉన్నాయి, కానీ చాలా చిన్న దగ్గరగా ఎంత బాగా చెక్కారో అది. ఇదేదో చాలా కష్టంగా ఉంది మెట్లు దిగడానికి. చూసారా, భయంగా ఉంది. ఇక్కడ అందరూ ట్రెడిషన్ డ్రెస్సెస్ వేసుకొని అలా అంబ్రెల్లా టైప్లో పట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు. అది ఇక్కడ ట్రెడిషన్ థాయిలాండ్. మనం ఎలాగ సారీస్ అలా కట్టుకుంటామో అలా వీళ్ళు ఇక్కడ ఈ ట్రెడిషన్ అన్నమాట. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్నగిరి, బ్యాంకాక్ లో ఇది మా సెకండ్ డే. అండ్ మేమైతే మా డే 1 ఖావసాన్ రోడ్ దగ్గర తిరిగామన్నమాట. ఇప్పుడే మేము మంచిగా ఇండియన్ రెస్టారెంట్ లో తినేసి ఫుల్ గా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము ఎమరాల్డ్ బుద్ధా దగ్గరికి వెళ్తున్నాము. మేము ఖావసాన్ రోడ్ లో హోటల్ తీసుకున్నాము. అక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటరే. సో మేము నడుచుకొని వెళ్ళిపోతున్నాము. కానీ ఎండ చూసారా ఎలా ఉందో, ఫుల్ ఎండ ఉంది. కొంచెం కష్టమే, కానీ దగ్గరే కదా అని ఇంకా నడుచుకుని వెళ్ళిపోతున్నాం. అలా మేమిద్దరం కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం రౌండ్గా అటు ఇటు రోడ్స్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసారా, స్కూల్ పిల్లలందరూ ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు. భలే ఉన్నారు, యూనిఫామ్ లా ఉంది, ఎల్లో కలర్. చాలా చక్కగా ఉంది. పెద్ద పెద్ద బస్సుల్లో వచ్చారనమాట. అంటే ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్, ఎమరాల్డ్ బుద్ధా, వాటర్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ చూడడానికి వచ్చినట్టున్నారు వీళ్ళంతా. చూడండి ఎన్ని బస్సులు వచ్చాయో. ఇదేదో యూనివర్సిటీ అని రాసింది. చూడండి టీచర్స్ పిల్లలు భలే ఉన్నారు. హలో హలో. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు టీచర్స్. మనము ఎమరాల్డ్ బుద్ధా దగ్గరికి వెళ్తున్నాము. చూసారా, దూరం నుంచే భలే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇటుపక్క చూడండి, ది సుప్రీం కోర్ట్, థాయిలాండ్ ది సుప్రీం కోర్ట్. ఇదే చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ రోడ్స్ అన్నీ ఎంత విశాలంగా ఎందుకున్నాయా అని అనుకున్నాను. ఇంకా ఎదురుకు కూడా పార్క్ పెద్దగా ఉంది. చూడండి, పార్క్ కూడా ఇంత పెద్దగా ఎందుకుందా అని అనుకున్నాను. చూడండి చాలా విశాలంగా ఉంది పార్క్. అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ సుప్రీం కోర్ట్ ఉండడం వల్ల రోడ్స్ కూడా విశాలంగా ఉంచి నెక్స్ట్ అక్కడ పార్క్ కూడా స్పేస్ అరేంజ్ చేస్తారు, ఏదైనా ఈవెంట్స్ కానీ ఏమైనా జరగాలంటే. మనమైతే అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధాకి వెళ్ళే ముందే ఇక్కడ చూడండి, ఇది సిటీ ఆఫ్ బ్యాంకాక్ పిల్లర్ ష్రైన్ అంట. చూడడానికి దూరం నుంచి చాలా బాగుంది. లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు మాకు అంత టైం లేదనుకుంటున్నాం, అందుకని దూరం నుంచి మీకు చూపిస్తున్నాము. మీకు టైం ఉంటే వెళ్ళండి, ఫ్రీనే ఎంట్రీ. అండ్ అలానే ఆ పక్కన చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంట. ఈ లైన్ అంతా గవర్నమెంట్ అఫీషియల్స్వి అన్నీ ఉన్నాయి. అక్కడ చూసారా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ది బిల్డింగ్ అది. ఇదిగోండి, ఇదే మన టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధా. దగ్గరికి వెళ్ళబోతున్నాం. You are go to Arun, na? Go to Arun. Okay. How to go to there? You are walk this long that you can take for tuk by 10 baht. 10 baht. Okay. To the pier. Yeah, to the pier. 10 baht. Okay. We go to Arun Pier. Yeah. 10 baht per person. Okay. Okay. Yes. Yes. Show you what Arun. Okay. Perfect there. If are you this for here, you from India, you buy ticket boat. A 1 hour, B 1 hour 30 minutes, C 2 hour. Thank you. Welcome. What? ఇతనైతే చాలా హెల్ప్ చేశారు, మొత్తం డీటెయిల్గా ఇచ్చారనమాట. మనం ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్ ఇంకా ఈ టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధా అనేది క్లోజ్డ్ అంట 1 అవర్.
అంటే ఏదో సెరిమనీ చేస్తారంట, అందుకని మనం వెయిట్ చేయాలి. దాని బదులు వాటర్ రూమ్కి వెళ్ళి చూసి రండి అని చెప్పారు. సో ఫైనల్లీ టుక్ ఎక్కామన్నమాట. జస్ట్ 10 baht per person. చాలామంది టుక్ చాలా ఎక్కువ రేట్ ఉంటే సంథింగ్ ఏవో చెప్పారని మేము ఎక్కలేదు. బట్ ఫైనల్లీ ఎక్కేసాం. చాలా బాగుంది. అంటే ఇక్కడ చూడండి, స్నాచ్ థీఫ్ ఇలా లాక్కుంటారని చాలా జాగ్రత్తగా ఉండండి అని ఉంది. సో మీరు కూడా ఫోన్స్ అవి జాగ్రత్తగా ఒడిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అసలు మేము ఇప్పుడే ఒక స్కామ్ నుంచి తప్పించుకున్నాం లక్కీగా తెలుసుకొని. వాళ్ళు 10 bahtకే పైర్ దగ్గర పట్టుకెళ్తా అన్నారు కదా, అక్కడ నుంచి మీరు అవన్నీ చూడండి అని. అసలు అంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారని డౌట్ వచ్చింది. చూసినప్పటికీ ఇక్కడికి తెచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఒక లాంగ్ టైల్ బోట్ ఉంటుంది అనమాట. పర్ పర్సన్ 1000 baht అంట. రివర్లో అలా తిప్పి అన్నీ చూసుకుని వచ్చేయాలంట గంటలో. అంటే ఇద్దరికి 2000 baht అంట. వాళ్ళతో మాట్లాడుకొని మాకు ఇక్కడికి తెచ్చి ఇక్కడ అడుగుతున్నారు. మాకు చూడగానే అర్థమైపోయి నేను వెంటనే వద్దు మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి తప్పించుకుని వచ్చేసాము. మీరు మాత్రం ఇలా వీళ్ళు అమ్మో టుక్ మామూలు కాదు. అందుకే ఇప్పుడు మీకు కూడా ఇలా ఎవరైనా జాగ్రత్తగా మంచి మాటలు చెప్పి తెస్తే మీరు నమ్మేకండి, ఆగి ఆలోచించి మీకు ఓకే అంటేనే తీసుకోండి. ఓకేనా? మేమైతే పక్కనే పైర్ ఉంది, ఆ పైర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బోట్స్ అవి చూసి వాటర్కి వెళ్తాం. అక్కడ నుంచి స్పీడ్ బోట్ అయితే మనిషికి 15 baht అంతే. మీరు కంగారు పడి ఇంకా ఈ లాంగ్ టైల్ బోట్ బాగుంటుంది అది అని చెప్పి తీసేసుకోకండి. 1000 అంటే చాలా ఎక్కువ. అది కూడా లోపలికి తీసుకెళ్ళరంట. గంట సేపు అదంతా దాని నుంచి తిప్పి బయట నుంచి చూసుకొని వచ్చేయడమే అంట. దాని బదులు మనం ఈవినింగ్ ఎక్కడికి వెళ్తాం కదా క్రూజ్కి, అది ఇంకా చాలా బెటర్. 1000 కన్నా తక్కువ బాత్కే ఫుడ్ కూడా దొరుకుద్ది. ఇప్పుడు మనం పైర్ దగ్గరికి వెళ్దాం, చూపిస్తాం మీకు. చూసారా ఇక్కడ రివర్ పక్కన ఇక్కడ పైర్ ఎక్కడ ఉన్నా అని నేను వెతుకుతుంటే ఇక్కడ ఒడ్డుకు వచ్చాను. ఇక్కడ చల్లగా ఉంది కదా గాలి. 80 baht. How much is the pass? Day pass? Day pass 150 sir. 150. Okay. Single journey 40. All day river pass 150. తీసుకున్నామా? Can we take day pass? Okay. You pay more 220. Yes. 1 second. 100. 200. 20. థ్యాంక్ యూ. సింగిల్ టికెట్ తీసుకుందాం అనుకున్నాము, సరిగ్గా తిరుగుతామో లేదా అని. ఇక్కడ నుంచి వాటర్కి 40 baht అనమాట ఒకరికి తీసుకుంటున్నారు. సో మేము అడిగామన్నమాట ఆల్ డే పాస్ ఎంత అంటే 150 చెప్పారు. బ్యాంకాక్లో మీరు మెయిన్ స్పాట్ అనేది వాటర్ గ్రాండ్ ప్యాలెస్ అవన్నీ ఉంటాయన్నమాట. అది ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజంతా వెళ్ళడానికి ఇలా బోట్ పాస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాప్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఫ్రాతిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ చూసుకొని ఏషియాటిక్ లేదా సతోర్న్ పైర్ వరకు ఉంటుంది అనమాట. ఈ లైన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జస్ట్ 150 baht per person అనమాట, 150 మాత్రమే. అదే టుక్ కానీ బయట క్యాబ్ అని తీసుకుంటే ఒక రౌండ్కే అయిపోయింది 200. అలానే ఇక్కడ మెయిన్ చూడాల్సినవి ఏంటంటే వాటర్ ఒకటి చాలా పాపులర్. అలానే ఇక్కడ వాట్పో ఉంది, గ్రాండ్ ప్యాలెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. గ్రాండ్ ప్యాలెస్ ది మహారాజ్ అని ఉంది. అలానే ఖాసాన్ రోడ్ ఒకటి ఉంది ఇక్కడ. ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట హ్యాపీగా. అండ్ సింగిల్ జర్నీ అయితే 40 baht అనమాట. మీరు ఓన్లీ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 40 baht. అది కాకుండా ఇది తీసుకుంటే చాలా రికమెండెడ్ అనమాట, అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. ఐకానిజం అలానే ఐకానిజం మాల్ కూడా చాలా పాపులర్, ఇక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కవర్ అయిపోతాయి ఇందులోనే. ఇక్కడ ఇదైతే ఇలా ఇచ్చారు చూడండి, చిన్న బుక్లెట్ లాంటిది కూడా ఇచ్చారు ఎక్కడ ఏముంటుంది అని. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఏమేమి ఉన్నాయని టైం టేబుల్ కూడా ఉంది. సో ఇంక తీసుకున్నాం కాబట్టి ఇంకా ఈరోజు అంతా బోట్లోనే తిరిగేద్దాం. ఇలా బ్లూ ఫ్లాగ్ ఉండే బోటే ఎక్కాలి. వాళ్ళు చెప్తారు కూడా బ్లూ బోట్ ఉన్నది వస్తుందంటే వాళ్ళు చెప్తారు. లైన్లో ఇలా నుంచొని లోపల ఎక్కేయడమే. అలానే మన స్టాప్ వచ్చినప్పుడు దిగిపోతాం. డ్రెస్సెస్ కూడా బ్లూనే వేసుకున్నారు. ఇప్పుడే మేము పైర్ ఎక్కాము, చూసారా సిటీ ఎంత బాగుందో ఇక్కడి నుంచి.
కిందన ఏసీ ఉంది కానీ మేమైతే పైకి వచ్చాము మొత్తం వ్యూ చూసి కవర్ చేయడానికి. పైన చిన్నది ఏదో కవర్ చేస్తే బాగుండు, ఓపెన్గా ఉంది కదా, కొంచెం ఎండగా ఉంది. కానీ పై స్టార్ట్ అయిన వెంటనే ఈ గాలికి అంతేం అనిపించదు. పైన బెటర్ నాకు తెలిసి అయితే. ఆ చిన్న బోట్ చూసారా, ఇందాక 1 అవర్కి 2000 బాత్ అని చెప్పింది ఆ బోటే. జస్ట్ రివర్లో తిరగడం తప్ప ఏం లేదు. దానికంటే 1 డే పాస్ తీసుకొని ఈ బోట్లో వెళ్ళడం చాలా బెటర్. ఓన్లీ రివర్లో తిరగడమే కాకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ దగ్గర దిగి చూసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి అక్కడ ఎమరాల్డ్ బుద్ధ ఉంది కదా, అది మనం వెళ్ళి వెనక్కి వచ్చేసాం. 2:30 వరకు ఏవో ప్రేయర్స్ అవుతాయి, అందుకే స్టూడెంట్స్ వచ్చారు, ఇప్పుడు కాదు అని. ఇదిగోండి మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చాము, ప్రణవ్. కానీ మనం వెళ్ళాల్సింది వాటర్ రూమ్కి కదా, వాటర్ రూమ్ చూసేసి ఆ తర్వాత వీలైతే గ్రాండ్ ప్యాలెస్కి వెళ్దాం. చూడండి ఇలా సింపుల్గా బస్ స్టాప్లోనే అందరూ ఆగుతారు, బోట్ రాగానే ఎక్కేస్తున్నారు. చూడండి మనది ఫ్రార్తిట్ కాబట్టి అదే ఫస్ట్ స్టాప్ కాబట్టి బస్సు వెనక్కి వచ్చి రివర్స్ వెళ్ళింది అనమాట. కానీ ఇదైతే నార్మల్, మిగతావన్నీ మధ్యలో ఉన్నవన్నీ నార్మల్ స్టాప్స్. చూడండి ఇదే ద చాంగ్ పాయర్, పక్కనే ఉంది మహారాజ్కి. ఎక్కడ దిగితే మీరు గ్రాండ్ ప్యాలెస్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, దీనికి ఎమరాల్డ్ బుద్ధకి. అండ్ దీని నెక్స్ట్ స్టాపే వాటర్ రూమ్ అనమాట. వెళ్ళగానే ఇంకా మనం వాటర్ రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. సరే గ్రాండ్ ప్యాలెస్ ఎలా కనిపిస్తుందో. చూసారా లాంగ్ టైల్ బోట్, ఇవే మనకి అడిగారు. ఇవి ఇంకా తక్కువకి కూడా దొరకవచ్చు, కానీ మనకైతే అలా 1000 బాతులకి అని ట్రై చేశారు స్కామ్ చేయడానికి. తక్కువకి ఏం దొరికితే మీరు వెళ్ళొచ్చు, లేదా ఫ్యామిలీ మొత్తం ఒక లాంగ్ టైల్ బోట్లో బుక్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ ఇలా పడవ నుంచి చూసుకోవడమే ఇంకా. టికెట్ అయితే 200కి పెట్టారు. మార్చి నుంచి, ఈ సంవత్సరం మార్చి నుంచి 200 అంట. సో ఇద్దరికి 400 బాత్. ఇంకా లోపలికి వెళ్ళి చూసారు ఇక్కడ డ్రెస్ ప్రాపర్గా చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. ఇలాంటివి ఏమి వేసుకోకూడదంట, స్లీవ్లెస్ కానీ అలా ఏమి. ఇంక మనం లోపలికి వెళ్ళిపోదాం కదండి. ఇక్కడ రాగానే టికెట్కి ఒక వాటర్ బాటిల్ ఇస్తారంట. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, ప్లస్ ఇంకా ఈ స్టాంప్ చేశారా, ఈ స్టాంప్ ఒకటి వేశారు. ఇది వాటర్ అండ్ సింబల్లా ఉంది, టెంపుల్ సింబల్లా. ఇక్కడ అందరూ ట్రెడిషన్ డ్రెస్సెస్ వేసుకొని అలా అంబ్రెల్లా టైప్లో పట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు. అది ఇక్కడ ట్రెడిషన్ థాయిలాండ్ది. మనం ఎలాగ సారీస్ అలా కట్టుకుంటామో అలా వీళ్ళు ఇక్కడ ఈ ట్రెడిషన్ అనమాట. ఫైనల్లీ మేమైతే వాటర్ రూమ్కి వచ్చాము, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇది 8 AM ఓపెన్ అవుతుంది, అంటే డైలీ ఉంటుంది. క్లోజ్ ఏమో 6:30 PM అని ఉంది. కుండలాగా ఇందులో వాటర్ వేసి అలా పెట్టారు. లోటస్ ఇండికేషన్ కదా బుద్ధకి మెయిన్. సో ఇవి లోటస్ ఎలా పెంచుతున్నారో చూడండి ఇక్కడ వాటర్లో వేరేగా. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇటొక 3 అటొక 3 ఉన్నాయి. ఎక్కువ జనాలే వచ్చారు ఈరోజు, కానీ చాలా ఎండగా కూడా ఉంది ఇప్పుడు. మెట్లు చూస్తారా డిఫరెంట్గా, చిన్న మెట్టు పెద్ద పొడుగున్నట్టున్నాయి. ఇవి పింగాని, ఇవి కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్ అలా, కాఫీ కప్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ అలానే ఉన్నాయి డిఫరెంట్గా. ఇది మొత్తం అలానే చేశారు. అది చూడు, టెంపుల్ మొత్తం అలానే ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది, వెతుకున్నాయి, కొంచెం స్లిప్ అయినా ఇంకంతా అయిపోయినట్టే. చెప్పేవారు కదా అప్పట్లో మనుషులు చాలా పొడుగ్గా ఉండేవారని. ఇదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అలా చెప్పడానికి. పొడుగ్గా ఉంటే తప్పితే ఇది ఫ్రీగా ఎక్కలేరు పైకి. చూసారు ఇవి 2 పక్కల ఉన్నాయి. మనకి అది వదిస్తాం మెలుగు అలా. అక్కడ చూడు గుర్రం మీద ఎవరో రాజు ఉన్నట్టున్నారు మధ్యలో. చూసారా టెంపుల్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ 17th centuryలో కట్టారు, అంటే 1656లో కట్టారు. ఇప్పటికీ 450 సంవత్సరాలు అయితే అయిపోయింది ఇది కట్టి. ప్లస్ ఇంక రీసెంట్గా 2016లోనే దీన్ని ఇంకొంచెం మాడిఫై చేశారు.
చేస్తేనే ఇది ఇంత ఎలా ఉంది. లేకపోతే కొన్ని దగ్గరలు చూసారా, అవి కొన్ని దగ్గరలు ఫుల్ పాత పడిపోయింది, కొన్ని దగ్గర కొంచెం మాడిఫై చేశారు కాబట్టి నీట్గా అనిపిస్తున్నాయి. ఇదైతే మెయిన్ బుద్ధిస్ట్ టెంపుల్ కదా, ఎక్కువ అందరూ థాయ్ వాళ్ళే వచ్చారు మంచి మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని. అవి చూస్తుంటే నాకు కూడా వేసుకోవాలని అనిపిస్తుంది. నేను ఒక దగ్గర విన్నాను, ఎక్కడో లేకపోతే వేరే మన నెక్స్ట్ డెస్టినేషన్ వాట్పో అనమాట, అక్కడో తెలీదు, రెంటల్కి అయితే ఇస్తున్నారంట. చూద్దాం మనం. ఇక్కడ నుంచి వ్యూ చూసారా, మనం వచ్చిన బోట్ వే అదేని. అక్కడ చూసారా కపుల్స్ కూడా, అంటే అబ్బాయిలు కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అక్కడ ఇక్కడ వేరేగా ఉన్నారు, ఫొటోస్ తీస్తున్నారు, అలా పోజెస్ ఇస్తున్నారు అనమాట. ఇదే పైకి మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇక్కడ క్లోజ్ చేస్తారని చెప్పి అందరూ ఇక్కడే రౌండ్కి తిరుక్కుంటున్నారు అనమాట. ఆ పైకి చూసారు ఎంత పొడుగ్గా ఉందో. అక్కడ ఏనుగు మీద బుద్ధ అనుకుంటా అక్కడ ఉంది. టెంపుల్ అయితే దగ్గర నుంచి చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ప్లస్ ఇదంతా చాలా బాగుంది కానీ టెంపుల్, కానీ 30 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయలేము ఇక్కడ. ఎందుకంటే ఇంకా టెంపుల్ అంటే పూజలు అలాగేం జరగట్లేదు కదా. నిన్న మనం వాచలాంగ్ టెంపుల్స్కి వెళ్ళాం కదా, అక్కడైతే మొత్తం ఇంకా ఓపెన్లోనే ఉంది దేవుడు అవంతా. ఇదైతే చాలా కష్టంగా ఉంది మెట్లు దిగడానికి, చూసారా భయంగా ఉంది. వీళ్ళెవరో తెలీదు మనకి, ద్వారపాలకులు ఎలాగో ఇక్కడ వీళ్ళు అలా చూసారు. ఇక్కడ ఇరిగిపోయింది కాళ్ళు, అక్కడ ఉంది ఆ పీస్. ఇక్కడ చూసారా డోంట్ సిట్ అని పెట్టారు, చాలా దగ్గర అలాగే పెట్టారు. అంటే ఇవే పాతవి కదా, ఇక మనం కూర్చుంటే డ్యామేజ్ అవుతాయేమో అని అలా పెట్టారు. ఇక్కడ నుంచి చూడది ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. చూసారు కదా వాటర్ అని. ఇక్కడ మొత్తం బయట నుంచి చూడాల్సిందే, కానీ లోపలికి వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కానీ బుద్ధ అని అలాగేం లేదు. మొత్తం అన్ని క్లోజర్లో ఉన్నాయి, ఎందుకంటే పాత టెంపుల్ కాబట్టి. ఇక్కడ చూసారు, ఇప్పుడే కొత్తగా నేను చూసాను. ఇక్కడ ఒక ఇదిలా ఉంది, అంటే మనకి నిచ్చెన ఎలాగో అలా ఇక్కడ ఒక 2 రాడ్స్ పెట్టి లైన్గా పైకి పెట్టారు. అక్కడ లైట్ ఉంది కదా పైన, నైట్ టైం అయితే మేబీ ఆ లైట్స్ ఆన్ ఉంటుంది అనుకుంటా. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ అరగంట కన్నా ఎక్కువ టైం పట్టదు, మీరు మీ టైంని అలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే మేము గ్రాండ్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే మా నెక్స్ట్ స్టాప్ గ్రాండ్ ప్యాలెస్కి వెళ్తున్నాము. ఓకే, దిగడానికి ఒక స్టాప్, ఎక్కడానికి ఒక స్టాప్ అనమాట. నన్ను వీడియో తీస్తున్నారు చూడండి కిరణ్. ఇక్కడ చల్లగా వేసి వస్తున్నాను, ఇక్కడ నిలిచిపోయాను నేను. కిరణ్ వీడియో షూట్ చేయడానికి బయటకు వెళ్ళిపోయాడు. గ్రాండ్ ప్యాలెస్ చూడాలంటే ఈ చాంగ్ పైర్ దగ్గర దిగాలి. ఇలా పైర్ నుంచి ఇలా స్ట్రైట్గా ముందుకు రాగానే కొంచెం అలా నడుచుకుంటూ వెళ్తే గ్రాండ్ ప్యాలెస్ వస్తుంది. చూసారు ఈ దారిలో కోకోనట్ షాప్స్, ఐస్ క్రీమ్స్, ఇంకొంచెం షాపింగ్, క్యాబ్స్ అన్నీ ఉన్నాయి దారిలో. ఆ పైర్ నుంచి ఇలా ఇటు రాగానే ఇక్కడ టనల్లా ఉంటుంది. గేట్ 2లో చూడండి, ది గ్రాండ్ ప్యాలెస్కి, సనం లాంగ్ గ్రౌండ్స్కి, సిటీ పిల్లర్ ష్రైన్కి ఇందాక చూసాం కదా, ఇవన్నిటికీ వెళ్ళడానికి ఇలా దారి ఉందన్నమాట. ఎందుకంటే అటుపక్క రోడ్డు ఉంది కదా, ఇలా వెళ్ళిపోవచ్చు. రండి వెళ్దాం. అలానే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి కిందనే. ఇక్కడ ఎగ్జిట్ 1 గ్రాండ్ ప్యాలెస్. సో ఈ ఎగ్జిట్ 1 గుండా వెళ్తే గ్రాండ్ ప్యాలెస్ వచ్చేస్తుంది. ఇక్కడ అంతా ఎయిర్ కండిషన్ అనమాట, ఎందుకంటే బయట చూసారు కదా ఎంత ఎండగా ఉందో. ఇక్కడ ఎయిర్ కండిషన్కి రాగానే చాలా హాయిగా ఉంది. చాలా మంది చూసారు అటు ఇటు కూర్చుని పోయారు ఇక్కడ వచ్చి, కానీ మనకి కూర్చున్నంత టైం లేదు కాబట్టి ఇంక ఫాస్ట్కి వెళ్ళి కవర్ చేయాలి గ్రాండ్ ప్యాలెస్.
చూసారా స్కూల్ పిల్లలు ఇంకా ఉన్నారు. 2:30 వరకు అదేదో పూజ సెరిమనీ అని అది అయినట్టుంది. అయ్యాక రిలాక్స్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనము మన ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే ఎంట్రన్స్. ఇది డైలీ 8:30 నుంచి 3:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3:30 అయిపోతుంది. కిరణ్ వెళ్ళి టికెట్ తీస్తాడు. దొరికితే లేదు చూడాలి. ఇక్కడ చూసారా స్కర్ట్స్ లేడీస్కి అవేమి డ్రెస్సింగ్ గురించి మొత్తం ఉంది. స్కర్ట్స్ ఫర్ లేడీ అని ఉంది చూడండి. వాళ్ళకి అలో చేయట్లేదు. సో వాళ్ళకి మేబీ ప్రాపర్ డ్రెస్సింగ్ ఇస్తారేమో అక్కడ. పర్ పర్సన్ 500 బాత్ అనమాట, ఇద్దరికి కాబట్టి 1000 బాత్. ఇది ఎక్కువైనా పర్లేదు, ఇంక తీసుకొని ఇది రావాల్సిందే. ఎందుకంటే థాయిలాండ్లో బ్యాంకాక్లో ఇదే మెయిన్ గ్రాండ్ ప్యాలెస్. మనకి మైసూర్లో మైసూర్ ప్యాలెస్ ఒక్కొక్క స్టేట్కి అలా ఉంటాయి కదా, అలా ఇక్కడ బ్యాంకాక్కి గ్రాండ్ ప్యాలెస్ అలా అనమాట. ఇక్కడ సీఎం రాజులు అనుకొని వాళ్ళు పాలించేవారు. సో వాళ్ళకి గుర్తుగా ఇంకా ఇది మనం ఇంకా విజిట్ చేయాల్సిందే. ఎలా అంటే చూసారా అన్నీ అదంతా మిర్రర్స్ వర్కే ఉంది. చాలా బాగుంది చూస్తుంటే. ప్యాలెస్ అంతా రిచ్గా చాలా బాగుంది కదా. అవును, చాలా పెద్ద టెంపుల్ కూడాను. ఎక్కడే ఇంతమంది పోలీసులు లేరు ఇక్కడ తప్ప. ఇక్కడ అక్కడ చిన్న చిన్న గ్రానైట్ బొమ్మలు చిన్న చిన్నవి, వాళ్ళందరూ గవర్నమెంట్ వాళ్ళే. వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు కొన్ని రోజుల వరకు కింగ్స్ వెళ్ళిపోయినా కూడా వీళ్ళకి కొన్ని రోజుల వరకు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ కొంచెం అనుకొని నేను విన్నాను. చూద్దాం మరి అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని. గోల్డ్ బ్లూ కలర్తో ఫుల్ మెరిసిపోతుంది, రెడ్ కలర్తో. ఆ మిర్రర్స్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ షూస్ తీసేయాలంట. ఇది చూసావా కిరణ్, మిర్రర్స్ చూసావా? బ్లూ వైట్ ఎల్లో రెడ్ మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం అలాగే ఉంది ఫుల్గా. ప్రతి టెంపుల్స్లో చూస్తున్నాను నేను ఇలా మిర్రర్స్ మాత్రం పక్క అన్ని దగ్గరలో ఉంటున్నాయి. అండ్ అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ ఉన్నాయి. నిన్న వాచలంగ్ టెంపుల్స్కి వెళ్ళాం కదా అక్కడ ఉన్నాయి. ఫుకెట్లో అన్ని దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎమరాల్డ్ బుద్ధ అని రాసింది. మేబీ ఇందులోనే అది కూడా ఇంక్లూడెడ్ ఏమో, చూద్దాం. ఎంత పెద్దది ఉందో ప్యాలెస్. మరి ప్యాలెస్ అంటేనే పెద్దది కదా. లోపల ఫొటోస్ అలౌ చేయరంట, సో ఇక్కడ నుంచే తీసేస్తున్నాం ముందే. లోపల అయితే ఫుల్ గోల్డ్ కలర్లో బుద్ధ కలకల మెరిసిపోతుంది. అది ఒకటే కాదు, ఇంకా చాలా మొత్తం లోపల మొత్తం అంతా గోల్డే. చుట్టుపక్కల బొమ్మలు, పైన సీనరీ అయితే ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఉన్నట్టు లోపల కూడా మొత్తం అలా ఉంది. ఫుల్ రెడ్ అండ్ గోల్డెన్ ఆ క్లాత్తో కలిసి ఫుల్ బొమ్మలతో చాలా బాగుంది లోపలైతే. ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్గా మనం విజిట్ చేయాల్సిందే. గ్రాండ్ ప్యాలెస్ మెయిన్. ఇప్పుడు మన వాటర్ అండ్ వాటిపో కన్నా ఇదే మెయిన్. సూపర్ అసలు లోపలైతే. అటువైపు ఇటువైపు ఏవో పెద్ద పెద్ద ఉన్నాయి టెంపుల్స్ టైప్లో, అవి వెళ్ళి చూద్దాం పదండి. ఏంటంటే ఇటు నుంచి అయితే ఇది ఎంట్రన్స్ లేదు, ఆ ముందు నుంచి అటువైపు నుంచి చూద్దాం ఎంట్రన్స్ ఉందేమో. ఇది ఏదో చాలా పెద్దగా ఉంది, ఇదేంటో తెలియట్లేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. కానీ ఇటు నుంచి అయితే ఎంట్రన్స్ లేదు. మనం స్టార్టింగ్కి వెళ్ళి చూద్దాం ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ క్లోజ్ చేస్తుంది చూసారా. మరి లోపల ఎటు ఉంటుందో తెలీదు. ఇది చూసారా, అసుర పక్షి అని ఉంది, టచ్ చేయొద్దని ఉంది. ఫుల్ గోల్డ్ మెరిసిపోతుంది. ఓకే, వీళ్ళందరూ అసురులు అయితే ముందు చెప్పినట్టు రాక్షసుల కేటగిరీ అయితే వాళ్ళందరూ. ఇక్కడ కూడా ఎంట్రన్స్ లేదు. అక్కడ చూడు ఒకసారి వైట్ది. ఇది మనం వాటర్ రూమ్లో కూడా చూసాం కదా ఇలాంటివి. ఇక్కడ చూసారా గంటలు ఎలా మోగుతున్నాయో. చిన్న లీఫ్ టైప్లో ఉంది. ఇదైతే అంతా చాలా పెద్దది ఉంది. ఇక్కడికి వచ్చి 1-2 గంటలు అయితే స్పెండ్ చేయొచ్చు. అన్ని ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి, గుడుల టైప్లో అవన్నీ. ఇక్కడ ఇన్ని ఉన్నాయి, మనం ఇవి చూసి ఆనందించడమే తప్ప ఇంకా వీడియోస్ ఎంత తీసినా వేస్ట్ అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ ఫ్యామిలీస్, కింగ్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, మేబీ వాళ్ళు ఇల్లులేమో. ఇదొకటి, అదొకటి, అక్కడ ఒక చివరి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, చాలా ఉన్నాయి అలాంటివి హౌసెస్. ఇది చూసారా
సేమ్ మన ఇండియాలో టెంపుల్స్లా ఉన్నాయి, కానీ చాలా చిన్నవి దగ్గరగా ఎంత బాగా చెక్కారో. అది చిన్నది, ఇదేంటో తెలీదు. దీంట్లో నో ఎంట్రీ అని పెట్టేశారు. ఇది చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటో కానీ మనకైతే ఈ సైడ్ నుంచి కొంచెం కనిపిస్తుంది. ఇది చూసావా? ఇక్కడ చూసారు కదా మీరు, సేమ్ ఇలానే లోపల కూడా ఇలాంటివి చాలా. ఇక్కడ చూసారా 5 ఇలా చిన్నవి ఉన్నాయి, రౌండ్స్ లాగా కర్రకి. అలాగే లోపల చాలా ఉన్నాయి. ఇదేదో కొత్తగా కడుతున్నారు, ఇంకా ఏంటో మరి. మేము ఇంతవరకు ఇక్కడ ఉన్నవే మేబీ పాడైపోతాయి కదా. 1682 అంటే ఎప్పుడు ఒక 450 సంవత్సరాల కిందటి అలాంటిది. అవే మేము మాడిఫై చేస్తున్నారేమో, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో, చిన్నవి పాడైపోయినవి అనుకున్నాము. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకా కొత్తగా కూడా కడుతున్నారు. ఇది కూడా ఎవరిదో కిల్ అయి ఉంటుంది చూసావా? ఇది మొత్తం గోడ నిండా ఫుల్గా సీనరీస్. వీళ్ళు చూసావా ఖడ్గాలు పట్టుకుని ఎలా కొట్టుకుంటున్నారు ఆ సింబల్స్. ఇదేదో స్టోరీ ఉంటుంది, మనకు తెలియట్లేదు. చూసావు అక్కడ ఇల్లు సేమ్ ఇప్పుడు ఈ కోటదే అది అనుకుంటా. ఆ బొమ్మ ఎంత బాగా పెయింట్ చేశారో, చాలా బాగుంది. ఒరిజినల్గా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఇది మొత్తం ఆర్టిస్ట్ ఎవరో. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి అలా వెళ్తుంటే ఈ లైన్ అంతా. మేము గ్రాండ్ ప్యాలెస్ అయిపోయింది కదా, ఎమరాల్డ్ బుద్ధ దగ్గరికి వెళ్దామని మ్యాప్స్ చూస్తే మాకేంటి తెలిసిందంటే ఇదే ఎమరాల్డ్ బుద్ధ అంట. నేను ఇందాక చెప్పాను కదా మీకు, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందని. అదే ఎమరాల్డ్ బుద్ధ అంటే మాకు ఇప్పుడే తెలిసింది. సో దీనికైతే లోపలికి ఎలో లేదు ప్రజెంట్ అయితే. గ్రాండ్ ప్యాలెస్లోనే ఎమరాల్డ్ బుద్ధ ఉందని మాకు ఇప్పుడు తెలిసింది. పక్కనే ఉన్నాయి. ఇది ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్, ఇదేమో ఎమరాల్డ్ బుద్ధ. మైసూర్ ప్యాలెస్ చాలా పెద్దది అనుకుంటే ఇది ఇంకా పెద్దది ఉంది. మైసూర్ ప్యాలెస్ కన్నా ఇది చాలా చిన్నది. చూసారు కదా వాటర్ అండ్ గ్రాండ్ ప్యాలెస్ అండ్ ఎమరాల్డ్ బుద్ధ. మేమైతే 4:30కి క్రూజ్ డిన్నర్ బుక్ చేసాము, 5 to 6:30. అది మేము మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఈ రివర్ క్రూజ్ ఈవినింగ్ అండ్ నైట్ టైం ఉంటాయి. మేము ఈవినింగ్ది తీసుకున్నాం. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఉంటాయి. అలానే చావ్ ఫ్రాయా రివర్ పక్కనే ఉన్న ఫేమస్ ప్లేసెస్ పక్క నుంచి షిప్ అయితే వెళ్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. బ్యాంకాక్లో వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఈ క్రూజ్ కాస్ట్, టైమింగ్స్, అలానే మా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకో వీడియోలో క్లియర్గా చూపించాము. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. మా క్రూజ్ అయితే 6:30కి అయిపోయింది. ఈవినింగ్ క్రూజ్ కన్నా నైట్ క్రూజ్ కాస్ట్లీ ఉంటాయి. సో మేమేం చేసామంటే ఈవినింగ్ క్రూజ్ తీసుకున్నాము. అండ్ మా చావ్ ఫ్రాయా బోట్ పాస్ ఉంది కదా, దానిది లాస్ట్ బోట్ నైట్ 7:10కి ఇక్కడ ఏషియన్ టెక్ పైర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బోట్ ఎక్కేసి లాస్ట్ డెస్టినేషన్ వరకు వెళ్ళిపోతే మన డిన్నర్ క్రూజ్లో చూసే లొకేషన్స్ అన్నీ ఈ బోట్లోనే చూసేయచ్చు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ జైంట్ వీల్ ఉంది కదా, ఇది మనిషికి 500 బాత్ అంట. 10 to 15 minutes తిప్పుతారు. బట్ మనం బోట్ క్యాచ్ చేయాలి కదా, సో అందుకని ఇది ఎక్కట్లేదు. అలానే ఏషియాటిక్ పైర్ దగ్గర చాలా షాపింగ్ అండ్ ఫుడ్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 1/2 hour to 1 hour స్పెండ్ చేయొచ్చు. It's not a game, it's a rich thing. చూసారు కదా నైట్ వ్యూ కూడా ఎలా ఉందో. నన్ను అడిగితే మీరు ఒకవేళ బడ్జెట్లో ఉంటే గనక ఈవినింగ్ క్రూజ్ తీసుకోండి. 800 బాత్లో మొత్తం అయిపోద్ది. అండ్ మీరు ఎలాగో ఈ గ్రాండ్ ప్యాలెస్ ఇవన్నీ చూస్తారు కదా, దానికి డే పాస్ తీసుకోండి. ఈవినింగ్ క్రూజ్ అవ్వగానే
ఏసియాటిక్ పైర్ నుంచి మీరు ఇక్కడ ఫ్రార్ తిట్ వరకు చక్కగా లాస్ట్ బోట్లో వచ్చేసేయండి. వ్యూస్ అన్నీ క్లియర్గా అదిరిపోతాయి. ఎలా ఉన్నాయి వ్యూస్? వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. వాటర్ను, గ్రాండ్ ప్యాలెస్, ఐకానిజం మాల్ అన్నీ క్రాస్ చేసుకుని క్రూజ్ మీద వచ్చాము. అదైతే సూపర్గా ఉంది. అందుకే మీరు ఇలా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలంటే ఇలా చేయండి. లేదు పర్లేదు మాకు నైట్ వ్యూలో అలా ఎంజాయ్ చేయాలనుకుంటే 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు నైట్ది తీసుకోండి. బట్ ముందే చెప్పినట్లు మినిమం 5 days ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే అందరు నైట్ క్రూజ్ మీద పడతారు. ఈవినింగ్వి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి సేమ్ డే అయినా దొరుకుద్ది. కానీ 1 day ముందు తీసుకుంటే ఈవినింగ్ది బెటర్. లేదా నైట్ది కావాలంటే ఒక మినిమం 5 days ముందే బుక్ చేసుకోండి. ఓకేనా? దీంతో అయితే ఈ వీడియో మేము ఎండ్ చేస్తున్నాము. మా ఛానల్లో మా థాయిలాండ్ సిరీస్ వీడియోస్ అన్నీ పెట్టాము. అవన్నీ మీరు చెక్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అవి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒక లైక్ కూడా. బాయ్ బాయ్.